పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. అయితే ఇక్కడికి దేవుడు రమ్మంటుంది ఎవరినంటే పాపం. స్టార్టింగ్ లో చూస్తే మనకి ఏమనుంటుందంటే దేవుని యొద్దకు రండి అని పిలుస్తారు. దేవుని యొద్దకి రండి అని ఎవరిని పిలుస్తారు? ఎవరినంటే ఎవరైతే దేవుని దగ్గర లేరో వాళ్ళని పిలుస్తారు. ఒకరు నా పక్కనే పెట్టుకొని అరే ఇట్లా అని తెలను ఎవరిని పిలుస్తాం? ఎవరైతే మన దగ్గర లేరో వాళ్ళని పిలుస్తాం. ఇక్కడ వాక్యంలో యాకోబు ఎవరిని పిలుస్తున్నాడంటే ఎవరైతే దేవుని దగ్గర లేరో వాళ్ళని పిలుస్తున్నాడు. దేవుని దగ్గర లేని ప్రతి ఒక్కరు ఎవరవుతారు? పాపులు అవుతారు. మరైతే ఎవరైతే ప్రపంచంలో ఉన్నారో, ఎవరైతే లోకానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ వచనం రాసి ఉంది అనుకుంటాం. నేను కూడా ఫస్ట్ దీన్ని చదివినప్పుడు అదే అనుకున్నాను. ఈ లోకం గురించి, ఈ పాపం గురించి మాత్రమే ఈ వచనం రాసిందేమో అని. కానీ ఈ వచనం రాసింది వాళ్ళ కోసం మాత్రమే కాదు. వచనం రండి అని పిలిచేది ఎవరంటే ఎవరైతే ఇప్పటిలో ఇక్కడ లేరో వాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైతే ఇక్కడ ఉండి వెళ్ళిపోయారో ఆ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి రండి అని పిలుస్తున్నారు. వచనం ఇది. యాకోబు ఏం చెప్పాం అనుకుంటున్నాడంటే దగ్గరికి రండి. ఎవరైతే ఇక్కడ ఇప్పటివరకు రాలేదో వాళ్ళని రమ్మంటున్నాడు. ఎవరైతే వచ్చి తప్పిపోయారో వాళ్ళని రమ్మంటున్నాడు. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది, దివ్య మనస్కులారా. ఇదే పదం ఇంగ్లీష్ లో చూసుకుంటే ఇంగ్లీష్ బైబిల్ ఏమవుతుందంటే డబల్ మైండెడ్ అని ఉంటుంది. డబల్ మైండెడ్ అంటే రెండు విధాల ఆలోచనలు కలిగి ఉన్నవాళ్ళు. వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళ మనసుల్ని, హృదయాన్ని శుభ్రపరచుకోమని చేస్తున్నాడు. మరైతే ఎవరు దేవుని దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి పిలిచిన వాళ్ళు ఎలా ఉన్నారు? దేవుని దగ్గరికి పిలవడం కోసం ఆ వ్యక్తి ఏం చేశాడు అనే దాని గురించి మాట్లాడటం కోసం ఈ రోజు నేను మీకు బాగా పరిచయమైన బైబిల్లో ఉన్న వ్యక్తిని చూపించాలనుకుంటున్నాను. ఎలా ఈ లోకంలో నుంచి, ఆ పాపంలో నుంచి ఆ వ్యక్తి బయటికి తీసుకొచ్చాడని. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక దేశాన్ని కాపాడడానికి కారణమయ్యాడు. ఒక దేశం మొత్తం అంతా నాశనం అయిపోవాల్సింది తన అడ్డంగా నిలబడిపోయి ఆ దేశాన్ని కాపాడాడు. కొన్ని వందల మందిని ఒక రాత్రిలోనే దేవుని నమ్ముకునేలా చేశాడు. కొన్ని వందల మంది ఇప్పటివరకు బైబిల్లోంచి ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకునేలా చేశారు, కానీ దేవునికి భయపడేలా చాలా తక్కువ మంది చేశారు. ఈ వ్యక్తి, నేను ఎవరి గురించి అయితే మాట్లాడబోతున్నానో ఆ వ్యక్తి ఒకే ఒక రాత్రిలోనే తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు దేవునికి భయపడేలా చేశారు. నేను మాట్లాడాలనుకుంటుంది యోనా గురించి. యోనా ఎలాంటి వ్యక్తి అంటే దేవుడు ఒక రాజ్యాన్ని చూసి ఈ రాజ్యాన్ని నేను కాపాడాలనుకుంటున్నాను. అవును, ఈ రాజ్యంలో నాకు చాలా పాపం ఉంది, కానీ ఈ పాపంని నా దగ్గరికి రావాలని నేను ఆశపడుతున్నాను. వీళ్ళని నా దగ్గరికి తీసుకురావాలంటే నేను ఒకళ్ళు ఎంచుకోవాలి అని ఎంచుకున్న వ్యక్తి యోనా. యోనాని ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? ఒక రాజ్యాన్ని కాపాడటం కోసం కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందిని దేవుని వైపు తీసుకురావడానికి యోనా ఒక బలమైన ఆయుధంగా కనబడ్డాడు. అలాంటి యోనా గురించి ఈరోజు మనం మాట్లాడాలనుకుంటున్నాం. అయితే యోనా జీవితం చాలా డిఫరెంట్గా ఉంటుంది. యోనా జీవితాన్ని మన జీవితం చాలా వరకు పోల్చుకోవచ్చు. అప్పటి వరకు యోనా ఎలా ఉన్నాడు, ఆ జస్ట్ కొన్ని రోజుల్లో, కొన్ని వారాల్లో, కొన్ని గంటల్లోనే ఎలా మారిపోయాడు అనేది చాలా విషయాలు మన జీవితంతోనే మనం రిలేట్ చేసుకోవచ్చు, మన జీవితంతో మనం పోల్చుకోవచ్చు. అయితే ఈ యోనా అంతకుముందు జరిగినంత మీకు తెలుసు కదా, తను దేవుని మాటని వ్యతిరేకించాడు. దేవుని మాట నుంచి పారిపోదాం అనుకున్నాడు. అలాంటి యోనా పడవలో పడి చిక్కులో ఉన్నప్పుడు, అలాంటి యోనా ఎవరైతే దేవుని మాటకి లెక్క చేయలేదో అదే యోనా దేవునికి భయపడతాడు. అదే యోనా తనతో పాటు ఉన్న మహాయుధం 100 మంది కోసం తన ప్రాణాలు ఇచ్చేయాలనుకుంటాడు. ఆ ప్రాణాలు తీసేసుకోండి అయ్యా, నేను కనుక ఈ నిమిషం చచ్చిపోతే మీరందరూ బతుకుతారు అని తన ప్రాణాన్ని ఒక 100 మందిని కాపాడటం కోసం లెక్క చేయలేదు. తన చేతులు కాళ్ళు కట్టేసుకొని సముద్రంలోకి పడేయబడ్డానికి కూడా సిద్ధపడ్డాడు. అయితే అక్కడితో యోనా జీవితం అయిపోయింది. మరైతే దేవుడు అలా నిరాశతో ఉన్న వ్యక్తిని, అలా ఏమాత్రం తన జీవితం మీద ఆశ లేకుండా నీళ్ళలో దూకేసిన వ్యక్తిని వాడుకోవడానికి సిద్ధపడ్డాడు.
యోనా జీవితం ఆ నినివే వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశం ఒడ్డు దగ్గర మొదలవుతుంది. ఆ దేశం చివర మొదలైన ఆ యోనా జీవితం ఒక నినివే లాంటి పెద్ద దేశాన్ని, ఆ దేశం మొత్తం అంతా పాపంతో నిండిపోయిన ఒక క్రిమినాలిటీకి, క్రూరత్వానికి ఆదర్శంగా ఉన్న దేశాన్ని మార్చడం కోసం తన ప్రయాణం మొదలైంది. ఆ దేశం ఎంత పెద్దదంటే ఆ దేశాన్ని చుట్టూ తిరగాలంటే 3 రోజులు కావాల్సి వస్తుంది. యోనా అలాంటిది తన పవర్ఫుల్, తన బలమైన మాటలతో ఒకే ఒక రోజు మాత్రమే తను కష్టపడి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మార్చడానికి సిద్ధపడ్డాడు. మనం కూడా మన జీవితంలో చాలాసార్లు మన ఆత్మీయ జీవితాల్లో తారాస్థాయిలో ఉంటాం. మనం యోనాలని, యోనా ఎలా అయితే తన మాటలతో కొన్ని వేల మందిని మార్చగలిగాడో అలాగే మనం కూడా ఉంటాం. తను యోనా ఒకే ఒక రోజులో ఆ దేశం మొత్తం తిరిగాడు. తను చాలా కష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆ దేశంలో ప్రతి ఒక్కరు కాపాడబడాలి. యోనాకి లోపల ఇప్పటికీ ఆ దేశం అంటే ఇష్టం లేదు. యోనాకి ఇప్పటికీ ఆ దేశంలో ఉన్న ప్రజలు అంటే ఇష్టం లేదు. కానీ యోనా ఏం నిర్ణయించుకున్నాడు తెలుసా? దేవుని యొక్క ప్రేమని చాటి చూపించాలి, దేవుని యొక్క ప్రేమని వాళ్ళకి చూపించాలని నిర్ణయించుకున్నాడు. అసలు దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చూపించాలనుకున్నాడు. అదే విధంగా దేవుడి కోపం ఎంత భయంకరమైందో కూడా చెప్పడానికి సిద్ధపడ్డాడు. అక్కడ రాజులు ఉన్నారు, అక్కడ కూడా గవర్నమెంట్ ఉంది. తను వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు, వాళ్ళు చేస్తున్న పనిని ఆపేస్తున్నందుకు అక్కడ రాజ్యంలో ఏమన్నా చేస్తాను. కానీ తను దేన్ని చూసి భయపడ్డాడు. తను ఒకే ఒకటి చేయాలనుకున్నాడు. ఆల్రెడీ నా జీవితం ఎక్కడో సముద్రంలో ముగిసిపోయింది. అలా ముగిసిపోయిన నా జీవితాన్ని దేవుడు కాపాడాడు. నేను ఉన్నా చనిపోయినా ఒకటే, నేను చేయాలనుకున్నది ఒకటే, దానికోసం నేను ప్రాణాలు అర్పించడానికైతే నేను సిద్ధపడతాను అనుకున్నాను. తన జీవితానికి తను విలువ ఇవ్వని యోనా నోటి నుంచి వచ్చే మాటలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అవి ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే ఒక్క మనిషి దేశం చివరి నుంచి మొదలుపెట్టి దేశం మధ్య దాకా కూడా వెళ్ళలేదు. దాదాపు ఆ దేశం మొత్తం తిరగడానికి 3 రోజులు కావాలంటే యోనా ప్రకటించింది 1 రోజు మాత్రమే. అంటే దాదాపు ఆ దేశం సగం కూడా తిరిగి ఉండదు. కానీ యోనా మాట్లాడేవి కరోనా వైరస్ లాగా దేశం మొత్తం అంతా పాకిపోయింది. అది జనాల గుండెలో భయాన్ని తీసుకొచ్చింది. యోనా ఎంత పవర్ఫుల్గా మాట్లాడాడంటే దేవుడు అంటే ప్రేమించేవాడు, దేవుడు అంటే కృపామయుడు, దేవుడు అంటే సహాయం చేస్తాడు అని దానికి ముందు దేవుడు నన్ను నాశనం చేసేస్తాడు అనే భయాన్ని జనాల గుండెలో యోనా సృష్టించాడు. తన జీవితాల మీద ఆశ లేని యోనా ఇంత బలంగా మాట్లాడగలిగాడు. కానీ 40 రోజులు దాటేసిన తర్వాత యోనా ఏం చేస్తాడు తెలుసా? యోనా ఆ దేశం నాశనం అయిపోవడం కోసం ఎదురు చూస్తున్నాడు. 1 రోజు ప్రకటించిన తర్వాత యోనా ఏమైపోయాడో ఎవరికి తెలియదు. కానీ అదే యోనా 40 రోజులు తిరగగానే ఆ దేశం నుంచి దూరంగా వచ్చేసి తన కోసం తన ఒక చిన్న షెడ్ లాంటి వేసుకొని అక్కడ కూర్చొని చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఎవరి జీవితాన్ని అయితే యోనా కాపాడాలనుకున్నాడో వాళ్ళ జీవితాన్ని తన కళ్ళ ముందే నాశనం అయిపోవడం చూడాలని చెప్పి యోనా ఆ చివరి కూర్చొని ఎదురు చూస్తున్నాడు. 40 రోజుల ముందు 40 రోజుల తర్వాత కూడా యోనా అదే ప్లేస్లో ఉన్నాడు. ఏ ప్లేస్లో అయితే తన ప్రయాణం మొదలైందో, ఎక్కడైతే తను సముద్రం ఒడ్డున నిలబడ్డాడో ఆ సముద్రం ఒడ్డున నిలబడి యోనా ఒకటే అనుకున్నాడు, ఈ దేశాన్ని కాపాడాలని. అదే దేశం ఒడ్డున మళ్ళీ యోనా అక్కడే నుంచుని ఉన్నాడు. కానీ అక్కడ నుంచుని ఉన్న యోనా మనసులో ఉన్న ఆ ఆశ కానీ కోరిక కానీ అది వేరే విధంగా ఉంది. ఒక్కసారి యోనా జీవితం వెనక్కి చూసుకుంటే తను దేవుని మాటకి చాలా వెలిగించాడు. స్టార్టింగ్లో తన చుట్టుపక్కల ఉన్న మహా అయితే ఆ పొడవలో ఎంతమంది ఉంటారు? 100 మందా, 150 మందా? ఒక 100 మందో 150 మంది ప్రాణాలను కాపాడడం కోసం తన ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధపడ్డాడు. 100 మందో 150 మందో ప్రాణాలు తన ప్రాణాల కన్నా చాలా విలువని అనిపించింది యోనాకి. అలాంటి యోనా ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేశం చివర కూర్చొని ఆ దేశంలో ఉన్న వేల మంది, లక్షల మంది చనిపోతుంటే వాళ్ళు ఎప్పుడు చనిపోతారు అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. అప్పటికి యోనాకి తెలుసు, అక్కడ కూర్చోక ముందు, అక్కడ మాట్లాడక ముందు కూడా యోనా దేవునితో సనుగుతాడు. నాకు తెలుసు దేవుడా, నువ్వు మంచోడు అని, నువ్వు క్షమించే దేవుడు నాకు తెలుసు,
వీళ్ళందరినీ క్షమించేస్తావు నాకు తెలుసు. నేను ఎటో పారిపోయిన అనవసరంగా నేను తీసుకొచ్చావు అని దేవునితో గొడవ పెట్టుకుంటాడు. యోనాకి 2 ఆలోచనలు ఉన్నాయి. ఒకటో ఆలోచన ఏంటంటే దేవుడు ఈ దేశాన్ని నాశనం చేసేస్తాడు. రెండో ఆలోచన ఏంటి? దేవుడు ఈ దేశాన్ని కాపాడాడు. వినవచ్చు కదా? హలో, యోనాకి 2 ఆలోచనలు ఉన్నాయి. ఒకటోది దేవుడు ఈ దేశాన్ని కాపాడతాడని, రెండోది దేవుడు ఈ దేశాన్ని నాశనం చేస్తాడని. ఏ దేశం అయితే యోనా అక్కడికి వచ్చి ఆ దేశం బయటకు వచ్చి కూర్చున్నాడో ఆ నిమిషంలో, ఏ దేశం అయితే నిశ్శబ్దంగా ఉండాలో, ఏ దేశంలో అయితే కేవలం నరకం మాత్రమే ఉండాలో, ఏ దేశంలో అయితే వీధిన మనుషుల ఏడుపు మాత్రమే ఉండాలో, ఏ దేశంలో అయితే చిన్నపిల్లలు వాళ్ళ అంతకుమించి వాళ్ళ జీవితాన్ని చూడలేరు, ఏ దేశంలో అయితే వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళకి ఆశలు వదిలేసుకునే నిమిషం వచ్చేసిందో, ఆ నిమిషంలో ఏమైనా తెలుసా? ఆ నిమిషంలో నరకంగా మారాల్సిన అదే దేశం ఒక పర్వతంగా మారింది. చప్పటి ఇక్కడ చూసుకుంటే ఏ దేశం అయితే నరకంగా మారాల్సింది పర్వతంగా మారిందో దానికి కారణమైన యోన అనుకున్నాడు తెలుసా? దానికి కారణమైన యోన దేశం బయట ఆ దేశం ఎప్పుడెప్పుడు నాశనం అయిపోతుందని చూస్తున్నాడు. ఏ దేశంలో అయితే జీవం ఉందో, ఏ దేశంలో అయితే ఆనందం ఉందో, ఏ దేశంలో అయితే సమృద్ధి ఉందో అదే దేశాన్ని యోన బయట నుంచి నరకంగా చూస్తున్నాడు. అదే దేశంలో ఉన్న వాళ్ళు అప్పటి వరకు చిన్నపిల్లలకి క్షేమం లేకుండా ఉన్న అదే ప్రదేశం, అమ్మాయికి క్షేమంగా లేకుండా ఉన్న అదే ప్రదేశం ఒక పర్వతంగా మారింది. ఎవరి వల్ల? యోన వల్ల. అదే యోన దేనికోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా? ఆ దేశం నాశనం అయిపోవడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే యోన జీవితంలో తనకి దేవుడికి మధ్యలో ఉన్న సంబంధం తెగిపోయింది. యోన ఉన్న తన మొత్తంలో ఎలాంటి తప్పు చేసినట్టు కనబడుతుంది. తన జీవితంలో ఒక అబద్ధం ఆడినట్టు, లేదా ఎవరినో చూసి తన భక్తి జీవితంలో తెగజారిపోయినట్టు, ఆ దేశంలో ఉన్న బంగారాన్నో లేదా డబ్బునో ఐశ్వర్యాన్ని చూసి ఆశపడేటువంటి కనబడుతుంది. మరి యోన ఎందుకు పెట్టిపోయాడు? బైబిల్లో చాలా మందిని చూసుకుంటే దావీదుని కానీ సంసోని కానీ వీళ్ళందరూ వాళ్ళ భక్తి జీవితంలో తెగసారిపోవడానికి ఒక కారణం ఉంది. కానీ యోనాకి ఎలాంటి కారణం లేదు. యోన పతనానికి యోనానే కారణమైపోయాడు. తను దేవుడి నుంచి దూరం అయిపోవడానికి, దేవుడికి తనకి సంబంధం లేకుండా ఉండిపోవడానికి ప్రపంచం వల్ల తనకి ఎలాంటి ఎఫెక్ట్ రాలేదు. తనకి ఉన్న ఏకైక యుద్ధం తనతో తను యుద్ధం చేయడం మాత్రమే. ఆ యుద్ధంలో యోన ఓడిపోయాడు. ఈ కథ మొత్తం మీద సాతాను ఇంటర్ఫీరెన్స్ కూడా ఎక్కడ ఉండదు. యోన ఎంత బలహీనంగా కనబడ్డాడంటే రోజు మార్చి రోజు అయ్యే కొద్ది సాతాను కూడా నేను ఇందాక వచ్చి తన జీవితాన్ని పడిపోవడానికో లేదా తన జీవితాన్ని నాశనం అయిపోవడం ప్రయత్నించాల్సిన అవసరం లేదని కనీసం తన జీవితంలో అపవాదు దేవుడు ఎక్కడా ఇంటర్ఫీర్ అవ్వదు. యోన తన కాలం తనే నరికేసుకొని కింద వెళ్ళిపోయాడు. ఎవరైతే యోన దేవుని మాటకి ఎంతో విలువించాడు, ఎప్పుడు తను పారిపోయి తిరిగి వచ్చేసిన తర్వాత తన జీవితానికి విలువ లేదనుకున్న అదే యోన ఈరోజు నా జీవితాన్ని నేను బతకడానికి సిద్ధంగానే అనుకుంటాడు. యోన రాసిన పత్రిక యోన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? యోన ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం దూరం సంచరించు ఇక్కడ చూసుకుంటే మనం చదివిన వాటిని గుర్తున్నాం మీకు ఏంటది? పాపుల్ని దేవుని యుద్ధం రమ్మని ఉంటది ఆ వాక్యంలో. పాపుల్ని దేవుని దగ్గరికి రమ్మని ఉన్న అదే పిలుపు ఇక్కడ కూడా ఉంటది. యోన వచ్చి ప్రతి ఒక్కరికి అదే ప్రచురిస్తాడు, మీ దేశం నాశనం అయిపోతాయి, మీరు పాపులు, మీరు దేవుని దగ్గరికి రావాల్సిన సమయం వచ్చేసింది, మీరు దేవుని దగ్గరికి ఇప్పుడు రాకపోతే కొన్ని రోజుల్లో మీ జీవితాల్లో మీ నరకాన్ని చూస్తారని బెదిరించాడు. యోన
తన జీవితాన్ని ఒక ఆదర్శంగా చూపించాడు. యోనా అసలు దేవుడితో కలిసి ఉంటే ఎలా ఉంటది అనే దాన్ని తన మాటలు చూపించగలిగాడు. యోనా దేవుడు ఎంత గొప్పవాడు అని చూపించగలిగాడు. మీ అందరికీ చేప తెలుసు కదా, చేప ఎప్పుడు గిలగిల కొట్టుకుంటుంది. మరి మీరు ఎప్పుడు గిలగిల కొట్టుకుంటున్నారు? యోనా ఒకసారి గిలగిల కొట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ సముద్రం ఒడ్డున పడ్డాడో వేసి ఆ ఒక్క రోజులో ఎంత గిలగిల కొట్టుకున్నాడంటే తన మాటలు దేశం మొత్తం అంతా బాగా గిలగిల కొట్టుకున్నాడు. తను ఎంతలా విరిగిపోయాడంటే తన మాటలు జనాల గుండెల్లో గుచ్చుకునేలా మాట్లాడాడు. అదే యోనా ఎందుకు గిలగిల కొట్టుకున్నాడు తెలుసా? రెండోసారి అదే యోనా 4వ అధ్యాయం నేను బ్రతుకు కంటే నేను బ్రతుకుడి కంటే చచ్చుట మేలు. యెహోవా నన్ను బ్రతుకనీయక చంపుమని ఎవరైతే యోనా తన జీవితాన్ని అంతకుముందు చూసుకుంటే జస్ట్ కొన్ని రోజుల ముందు జనాల ప్రాణాలను కాపాడడం కోసం తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడ్డాడు. జనాల ప్రాణాలను కాపాడటం కోసం తన జీవితాన్ని వెలగడానికి సిద్ధపడ్డాడు. అదే యోనా ఇప్పుడు ఎందుకు చనిపోదాం అనుకుంటాడు తెలుసా? జనాలు బ్రతుకున్నందుకు చచ్చిపోదాం అనుకుంటాడు. తను ఏ దేశాన్ని అయితే కాపాడాడో అదే దేశాన్ని తన కళ్ళ ముందు బుగ్గుపాలైపోవడానికి, తన కళ్ళ ముందే తగలిపోవడానికి యోనా కోరుకుంటాడు. అది సాగనందుకు యోనా ఏం చేద్దాం అనుకుంటాడు తెలుసా? చచ్చిపోదాం అనుకుంటాడు. ఇప్పుడు అన్న తర్వాత మళ్ళీ కొంచెం ముందుకైతే మళ్ళీ యోనా అదే మాట అంటాడు. ఎక్కడైతే తనకి చెట్టు నేట దొరుకుతుందో ఆ చెట్టు గాలి వెళ్ళినందుకు యోనా చచ్చిపోదాం అనుకుంటాడు. కొంచెం ముందు చూసుకుంటే యోనా చనిపోవడానికి సిద్ధపడి చచ్చిపోతాడు. ఆ ధైర్యం యోనాలో మనం చూస్తాం. ఎందుకో తెలుసా? తను దేవుడితో ఉన్నాడు కాబట్టి. అదే యోనా ఈ గ్రంథం స్టార్టింగ్ నుంచి గ్రంథం ఎండింగ్కి వచ్చేవాడికి చచ్చిపోవడానికి కూడా ధైర్యం లేక దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటా ఉంటాడు. దేవుడు నా ప్రాణం తీసుకో, నా ప్రాణం తీసేసుకోవాలి. అదే ప్రార్థన పడవలో ఉన్నప్పుడు కూడా చేయొచ్చు యోనా. దేవుడా నన్ను నా ప్రాణం తీసుకోవచ్చు కదా, నేనే చచ్చిపోతానని. కానీ అక్కడ యోనా దేవుడికి ప్రార్థించడం మాత్రమే చేయలేదు. తను స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడిగాడు. ఎందుకు తెలుసా? నా ప్రాణానికి విలువ లేదు, నేను బ్రతికొంటి చేయగలిగింది ఏమీ లేదు, నేను ప్రాణాలతో ఉంటే మీరు కూడా చచ్చిపోతారు కాబట్టి నేను చెప్పేది అన్నాడు. తనతో పాటు మహా అయితే ఒక 200 మంది కోసం. అదే యోనా ఇప్పుడు బతకడానికి సిద్ధంగా కూడా లేడు. ఎందుకో తెలుసా? కొన్ని లక్షల మంది, వేల మంది తన కారణంగా బతుకున్నారట. ఎంత ఎగ్జాక్ట్మెంట్ చూసాడు యోనా? తను నాశనం అయిపోయాడు. ఎక్కడి నుంచో తెలుసా? బయట నుంచి కాదు, లోపల నుంచి. తన పునాది దగ్గర నుంచి ఇటుక మారి ఇటుక మొత్తాన్ని కోల్పోయాడు. తన భక్తి జీవితంలో ఒక్కనొక విషయంలో తారాస్థాయిలో ఉన్న యోనా చూస్తే గొప్ప కోల్పోయాడు. తన ప్రాణాన్ని తీసుకోవడం కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సముద్రంలో మునిగిపోయిన అదే యోనా చచ్చిపోవడానికి కూడా ధైర్యం లేక దేవుడిని అడుగుకుంటాడు. నన్ను చంపేవా దేవా, నేను బతకాలనుకోవట్లేదు. ఎందుకో తెలుసా? యోనా అనుకున్న పని అయిపోయిందని. యోనా గెలిచాడు. అదే యోనా తన కళ్ళ ముందున్న దేశం లోపలికి వెళ్తే తన ఒక రాజును చూసుకుంటారు. తన కళ్ళ ముందే స్వర్గం కనపడుతుంది, కానీ తన కళ్ళల్లో పాపం నిండిపోవడం వల్ల అదే దేశం యోనాకి ఇప్పటికీ నరకడానికి కనపడుతుంది. చాలా మంది జీవితాల్లో ఇదే జరుగుతుంది. వాళ్ళు అంతకు ముందు రోజు, అంతకు ముందు నెల, అంతకు ముందు సంవత్సరం వాళ్ళ భక్తి జీవితాల్లో తారాస్థాయిలో ఉంటారు. వాళ్ళ మొహాన్ని చూస్తే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత కనపడుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ మాటల్లో, వాళ్ళ పనుల్లో దేవుని యొక్క ప్రసన్నతని, దేవుని మహింపరచని మనం చూడవచ్చు. ఎవరైతే చూసి ఒక కుటుంబం మారాలని నిర్ణయించుకుంటున్నాం, ఎవరి అనుజయాలనైతే ఒక కుటుంబం మొత్తం వాళ్ళ వల్ల చచ్చిపోతుందో అదే మనిషి ఈ రోజు వాళ్ళ కుటుంబంలో ఒక నరకాన్ని సృష్టించడానికి కారణమవుతున్నాడు. నీ వల్ల అనేక మంది దీవించబడవచ్చు. నీ ప్రార్థన వల్ల
అనేక మంది వాళ్ళ జీవితాల్లో వినిపడవచ్చు. నువ్వు నీ జీవితం గురించి మాత్రమే కాదు, వేరే వాళ్ళ జీవితం గురించి కూడా ప్రార్థన చేసే ఒక వ్యక్తి నుంచి ఎలా మారిపోయావంటే, వేరొక జీవితాల్లో నువ్వు వాళ్ళకు ఒక నరకంగా, వేరొక జీవితాల్లో నువ్వు వాళ్ళకు ఒక దెయ్యంగా, వేరొక జీవితాలు భక్తి జీవితాలు నాశనం అయిపోవడానికి, వేరొక జీవితాల్లో వాళ్ళకి దేవునికి ఉన్న సంబంధాన్ని తెంచేయడానికి ఉన్న మూలకారంగా మారిపోతున్నాడు. ఒక్కసారి మనం పరిచయం చూద్దాం. దావీదు యోనా కన్నా దీర్ఘమైన ఘోరమైన స్థితిలో పెట్టిపోతాడు. ఎంత దిగజారిపోయినా మళ్ళీ దావీదు ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే దావీదు ప్రతిసారి వెనక్కి తిరిగి తన జీవితం చూసుకుంటాను అంటాడు. గొర్రెలు వేపుకున్నాడు, నేను గొర్రెలు వేపుకున్నాడు, తీసుకొచ్చాడు, రాజు చేసాం. మరి ప్రతిసారి దావీదు చేసే ప్రతి అడుగులో దేవ వస్తున్నావా, దేవ వస్తున్నావా, దేవ ఉన్నావా అని చెక్ చేసుకుంటా ఉన్నాడు. అదే యోనా తన కళ్ళ ముందే కొన్ని అద్భుతాలు చూసిన యోనా 3 పగలు రాత్రులు చేప కడుపులో బతికి ప్రాణంలో బయటకు వచ్చిన అదే యోనా 40 రోజుల్లో తారా స్థాయిలో ఉన్న తన భక్తి జీవితాన్ని పాఠాల్లో తీసుకెళ్ళిపోయాడు. తను అడుగుపెట్టిన అదే దేశం 40 రోజుల తర్వాత స్వర్గంగా మారింది. అడుగుపెట్టిన యోనా జీవితం మాత్రం నరకంగా మారింది. తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కంప్లీట్ గా పోయింది. తను జనాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడలేదు. అదే యోనా దేశంలోకి వెళ్తే ఒక సమయంలాగా ప్రీచ్ చేయబడి ఉండేవాడు. సమయంత మర్యాద యోనా కూడా ఆ దేశంలో వచ్చేది. ఎందుకంటే యోనాని చూసి ఆ దేశం మారింది. దేవుని ప్రేమ అంటే ఏంటో ఆ దేశానికి పరిచయం చేసినోడు యోనా. అదే యోనా ఈ రోజు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాడు. డబల్ మైండెడ్ అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా కనపడతాడు యోనా. యోనా ఆ పాపుని దేవుడి దగ్గరికి తీసుకొచ్చాడు. అదే యోనా ఆ పాపుడు దేవుని నమ్మకూడదని బాధపడుతున్నాడు. మనల్ని మనం ఇప్పటికప్పుడు పరిశీలించుకోకపోతే బట్టి జీవితంలో ఎంత తారా స్థాయిలో ఉన్నా సరే మళ్ళీ కింద పడిపోతాం. యోనా మనలో ప్రతిసారి ప్రతి నిమిషం ఎక్కడున్నావు నన్ను దేవుడు ఉన్నాడా లేదా అని చూసుకుంటే నువ్వు ఎంత పాసాలలో దిగిపోయినా సరే మళ్ళీ నీ భక్తి జీవితంలోకి మళ్ళీ దేవునితో అదే క్లోజ్నెస్ లోకి నువ్వు వెళ్ళిపోగలవు. దావీదులాగా ఇతర జీవితాల్లో దాదాపు అదే పాపం కనపడుతుంది. ఆ దేశంలో ఉన్న నినివే ప్రజల్లోనూ ఇంకా యోనాలోను ఇద్దరు దాదాపు ఎక్కువ తక్కువ అదే పాప జీవితాన్ని గడిచారు. యోనాకి దేవునికి ఉన్నా సరే దూరంగా పారిపోయాడు. అయినా సరే దేవుడు తిరిగి వచ్చిన యోనా అత్యంత గొప్ప పవర్ఫుల్ వ్యక్తిగా మారగలిగాడు. పేదలు చూసుకుంటే తను ఒక ప్రసంగంలో ఒక రోజులో 3000 మంది పురుషులు మార్చగలిగాడు. కానీ అదే యోనా ఒక్క రోజు దేవుడి యొక్క మాటల్ని చెప్పి ఒక దేశాన్ని మార్చగలిగాడు. కానీ ఆ యోనా ఏం చేస్తాడు తెలుసా? అట్టడుగు బాగా చనిపోవడం కూడా ధైర్యం లేక, మనుషుల ముందుకెళ్ళి తను చూపించుకోలేక ఆ దేశంలో అలాగే ఇరుక్కుపోయాడు. ముగించకుండా నేను ఒకే ఒక మాట చెప్పి ముగిద్దాం అనుకున్నాను. ఒక తండ్రి ఒక కొడుకు ఉండేవాళ్ళండి. తను చిన్నప్పుడు ఏదో గొడవ వల్ల ఆ కొడుకు ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తండ్రి వాళ్ళ అమ్మ ఇద్దరు ఆ కొడుకు కోసం చాలా వెతికారు, ఆయన దొరకలేదు. సంవత్సరాలు గడిచిపోయి రోజులు, వారాలు, నెలలు ఎంత వెతికినా సరే ఆ కొడుకు దొరకలేదు. ఉన్న కొద్ది ఆ అమ్మ నాన్న ఇద్దరు బలిగిన పడిపోతున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులన్నీ అయిపోయింది. అయినా సరే ఎక్కడొచ్చిన ఆశ తండ్రి నా కొడుకు మళ్ళీ వస్తారు, నాకు వెతకడం మాత్రం ఆపలేదు. ఒకరోజు తన దగ్గర ఉన్న ప్రతి ఒక్కటే అయిపోయింది. తన దగ్గర డబ్బులు, ఇల్లు, స్థలాలు అన్నింటినీ కోల్పోయిన అదే తండ్రి ఎప్పటికీ నా కొడుకు వస్తే చాలు అని ప్రయత్నిస్తానన్నాడు. ఇంకా తన జీవితంలో తను చేయగలిగేది ఏమీ లేక ఆఖరిగా ఒకే ఒక ప్రయత్నం చేద్దాం, దీని తర్వాత నేను నా కొడుకు కోసం వెతగలిగే పదం డబ్బులు రెండు నా దగ్గర లేవనుకున్నాడు. ఆ నాన్న వాళ్ళ కొడుకు కోసం ఒక ఉత్తరం రాశాడు.
నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా బ్రతికే ఉండాలని కోరుకుంటున్నాను. నీకోసం నువ్వు మళ్ళీ మా ఇంటికి వస్తామని ఈ రోజు వరకు ప్రతిరోజు నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ నువ్వు ఏ రోజు నా దగ్గరికి రాలేదు. ఈసారి కూడా నేను నీకోసం ఇలాగే ఎదురు చూస్తాను. పలానా ప్రదేశంలో పలానా తారీఖున నేను నీకోసం పలానా సమయంలో ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు ఆ రోజు కనుక నా దగ్గరికి రాకపోతే నువ్వు చనిపోయావు అనుకొని నేను ఇక నీకోసం ఎదురు మానేస్తాను అని ఉత్తరం రాసి వీరైనా ఎక్కువ పేపర్లో దాన్ని పబ్లిష్ చేయించాడు. వీరిని ఎక్కువ మంది చదివేలా దాన్ని చేశాడు. ఆ రోజు నానే వచ్చింది. ఆ తండ్రి ఆ పలానా ప్రదేశానికి వెళ్ళాడు, ఎదురు చూస్తున్నాడు. దూరంగా ఒక కుర్రోడు కనబడ్డాడు. ఎవరు అది దగ్గరికి రా అదే భయపడతా కుర్రోడు దగ్గరికి వెళ్ళాడు. చూస్తే ఆ ఒక్కరు మాత్రమే వెళ్ళాడు. 10 మంది 50 మంది 100 మంది ఎంతమంది వచ్చారో తెలియదు. అలాంటి కుర్రోడు బాగా జుట్టు పెంచుకొని సన్నగా అయిపోయి నామరూపా లేకుండా రోడ్డు పక్కన బతికే ప్రతి ఒక్కరు ఆ ప్రదేశానికి వచ్చారు. ఎవరన్నా మీరంతా అంటే ప్రతి ఒక్కరు ఆ న్యూస్ పేపర్ పట్టుకొని వచ్చారంట. మా నాన్నగారు వస్తానన్నారు. మీరేనా మా నాన్నగారు? నాకు గుర్తులేదు. అదేంటా మీ నాన్నగారు ఎవరో మీకు తెలీదా? మీ నాన్నగారు మొక్క ఎలా ఉండదో కూడా తెలీదా మీకు? ఏమోసారి తెలియదు. మీ నాన్నగారి పేరేంటి? నీ పేరేంటి? నా పేరు పెట్టి ఒక నన్ను పిలిచి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. నా పేరేంటి కూడా నాకు గుర్తులేదు. నువ్వు ఇల్లు వదిలేసి ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు నీ ఇల్లు వదిలేసి నిన్న ఇల్లు వదిలేసి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు. ఏ నాన్న అయితే వాళ్ళ కొడుకు కోసం వచ్చాడో వాళ్ళ కొడుకు తప్ప ప్రతి ఒక్కరు ఆ ప్రదేశానికి వచ్చాడు. యోగ జీవితం కూడా ఇలాగే అయోమయంలో ఉండిపోయింది. యోగ జీవితం మాత్రమే కాదు, మన జీవితాల్లో కూడా ఈ అయోమయం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఎందుకో తెలుసా? మనతో పాటు దేవుడు లేడు కాబట్టి. యోన దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే యోన దేవుని దగ్గర లేడు కాబట్టి. అదే యోన పడవలో తుఫాన్ రాగానే అవును ఇది రాకోసమే అని వెంటనే అర్థం చేసుకోగలిగిన అదే యోన, దేవుని హృదయంలో ఏమనుకుంటాడో అర్థం చేసుకోగలిగిన అదే యోన, పలానా నినివేకి నేను వెళ్ళాలి, ఆ దేశాన్ని కాపాడాలి అని అర్థం చేసుకోగలిగిన అదే యోన దేశం వైపు నుంచని ఆ దేశం నాశనం అయిపోదా అని ఎదురు చూస్తున్నాడు. అదే యోన దగ్గరికి వెళ్ళి ఆ దేశంలో ప్రతి ఒక్కరు బాగానే ఉన్నారు కదయ్యా, ఎవరి దగ్గర కూర్చున్నావు ఇంకా అంటే తెలియదు సార్ ఆ దేశంలో అందరూ బాగానే ఉన్నారండి, అందుకే నేను ఇక్కడ ఉండిపోయాను అని మాత్రమే చెప్పాడు. మన జీవితాల్లో కూడా ఇదే కన్ఫ్యూషన్ ఉంటుంది. దేవుడితో మాట్లాడుతున్నాడా? ఏమో తెలియదు. ఈ మాట దేవుడే నీకు ఇచ్చింది? ఏమో తెలియదు. నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడా? ఏమో తెలియదు. ఈ గ్యాప్ రావడానికి ప్రపంచమే కారణం, లేదా నీకు నువ్వే దేవుడి నుంచి దూరం అయిపోవడానికి ఒక కారణం అని తెలియదు. దూరం అయిపోయిన యోనాన్ని దేవుడు మళ్ళీ కావాలని వేరే వేరే విధాలుగా యోనతో మాట్లాడి దేవుడు ప్రయత్నించాడు. అదే ఈరోజు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. ప్రతిరోజు ఇప్పటికైనా సరే నువ్వు నా దగ్గరికి వస్తాయేమో అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. మనల్ని మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. 1 సంవత్సరం క్రితం, 1 నెల క్రితం మన భక్తి జీవితాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న మనం కన్యలతో ప్రార్థన చేసి 8 సంవత్సరాలు అయిపోయిందని, ప్రశాంతంగా బయలు చదివి 8 సంవత్సరాలు అయిపోయిందని, ఒక వ్యక్తితో నవ్వుతా మాట్లాడి 8 సంవత్సరాలు అయిపోయిందని మనం పరిశీలన చేసుకుందాం. కల్పసరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ మాట్లాడి ఎప్పుడు ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకుంటే మీ ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని ఈ రోజుకి కూడా మీ దగ్గర నుంచి సాగిపోయి, మీ దగ్గర నుంచి పారిపోయి మీ ప్రేమని, మీ ప్రణాళికని అర్థం చేసుకోక ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో బ్రతుకుతున్నాం. ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఇంకా వాళ్ళ కోసం నీ చేతులు చాపి ఎదురు చూస్తున్నావు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించడానికి సాయం చేయండి. ప్రతి ఒక్కరు మళ్ళీ వ్యతిరేకానికి సాయం చేయండి. ఎంత లోతులో పడిపోయి ఉన్నా సరే వాళ్ళ కోసం నువ్వు నీ చేతుల్ని చాపి పైకి ఎత్తావని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారైనా వాళ్ళ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటే
ప్రతి ఒక్కరు నీ దగ్గరికి మళ్ళీ తిరిగి రావడానికి సాయం చేయండి సార్. ఏ స్నామంలో